హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఫర్ ఫ్యామిలీ. ఈరోజైతే నేను ఆనియన్ పకోడా క్రిస్పీగా అండ్ సింపుల్ స్టెప్స్తో ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. స్టెప్ బై స్టెప్ మీరు ఈ విధంగా చేసినట్టయితే క్రిస్పీగా ఆనియన్ పకోడా హోటల్ స్టైల్లానే చేసుకోవచ్చు. దీనికోసం నేనైతే ఇక్కడ 1 కప్ శనగపిండిని తీసుకున్నాను. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా, కొత్తిమీర నాతో ఆ రోజు అవైలబుల్గా లేదు, అందుకే నేను తీసుకోలేదు. కొత్తిమీర ఉంటే కూడా తీసుకోవచ్చు. అలాగే 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ వాము అండ్ అలాగే జీలకర్ర, కుకింగ్ సోడా అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకొని వీటిని అయితే ముందుగా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు శనగపిండిని అయితే నేను కలపడానికి ఈజీగా ఉండే ఒక గిన్నెలో అయితే తీసుకుంటున్నాను. 1 కప్పు శనగపిండికి నేను ఒక 3 మీడియం సైజ్ ఆనియన్ అయితే పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ పకోడీ కాబట్టి ఆనియన్ ఎక్కువగా ఉండాలని 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ముందుగా వాటర్ వేసుకోకూడదు ఇందులో. శనగపిండికి ఆనియన్లో ఉండే వాటర్తోనే వీటిని బాగా కలుపుకోవాలి. ముందుగానే వాటర్ వేసుకుంటే అది పకోడీ టేస్ట్ రాదు. ముందుగా వాటర్ వేసుకోకూడదు దీనికి. ఇలా ఆనియన్లో ఉన్న వాటర్తోనే శనగపిండి అంతటిని కలుపుకోవాలి. ఎక్స్ట్రాగా వాటర్ అవసరం అనిపిస్తే అప్పుడు వాటర్ వేసుకొని పిండిని అయితే కలుపుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వీటిని కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ అండ్ అవి క్రిస్పీ కూడా. ఇప్పుడు ఇందులోకి నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేస్తున్నాను. నెక్స్ట్ నేను ఇందులోకి 1 స్పూన్ వామ్ అయితే వేసుకుంటున్నాను. అండ్ జీలకర్ర, కుకింగ్ సోడా కొంచెం వేసుకుంటున్నాను. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకున్నాను. దీన్ని కొంచెం సేపు సాల్ట్ చెక్ చేసుకొని, ఒకసారి సాల్ట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసేసి ప్లేట్ ముచ్చేసి ఒక 10 మినిట్స్ సైడ్లో అయితే పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే రెడీగా పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పకోడీ అయితే చేసుకోవడమే. ఫస్ట్ అయితే కొంచెం హై ఫ్లేమ్లోనే ఆయిల్ హీట్ ఎక్కించుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇప్పుడు ఒకసారి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకుందాము. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో తగ్గించుకొని దూరం ఉంచాను. ఇలా వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి, లేదంటే బ్లాక్గా అయిపోతాయి అండ్ టేస్ట్ కూడా చేదుగా వచ్చేస్తాయి. అందుకని నిదానంగా చేసుకోవాలి వీటిని. ఇలా అన్ని కలర్ అయితే చేంజ్ అయిపోయాయి కదా.
ఇప్పుడు వీటిని అయితే నేను సపరేట్ ఒక బౌల్లోకి